అతనికి పోలీస్ కావాలన్నదే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత తన కన్న కొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్లో 2 ఏళ్ల కిందట 60,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆ పరీక్షలో ఎంపికయ్యాడు 41 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి యశ్పాల్. అయితే ఇదే నోటిఫికేషన్లో అతని కొడుకు 21 ఏళ్ల శేఖర్కు కూడా ఉద్యోగం వచ్చింది. ఇటీవల లక్నోలో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. మొత్తం 60,000 ఉద్యోగాలకు 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ ఎక్కువగా ఉందని తెలిసి కొడుకు సాయంతో ప్రిపరేషన్ మొదలుపెట్టాడు యశ్పాల్. అయితే తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ కావడం శేఖర్కి ఇబ్బందిగా అనిపించినా త్వరలోనే అడ్జస్ట్ అయిపోయాడు. యశ్పాల్ కొడుకు జనరల్ నాలెడ్జ్ మీద ట్రైనింగ్ ఇవ్వగా శేఖర్ తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సబ్జెక్ట్ మీద పట్టు సాధించేలా గైడ్ చేశాడు. అలా తండ్రి కొడుకులిద్దరూ కలిసి లైబ్రరీలో 2 ఏళ్ల పాటు పోటీ పరీక్షకు ప్రిపేర్ అయి పరీక్ష రాసి కానిస్టేబుల్ కొలువులు సాధించారు. శేఖర్ ఈ పరీక్షతో పాటు CDS SI ఎగ్జామ్లకు కూడా పరీక్ష రాశాడు.